Hashir bro, I think this question goes for all of you. This is the first film for you. In Kerala also, in Telugu also. Like when you visited the Kerala theaters, the response was phenomenal. Like you were known there. You were all our social media stars. But when it comes to Telugu, you were unknown. But the response was phenomenal. So what was your reaction when crowd received you with so much love? Very happy. Very happy. That's the reaction. Very happy. సాహు గారు సార్, ఆల్రెడీ ఒక హిట్ ఫిల్మ్ అయిపోయిన వాజా వన్ని సీక్వెల్ తీసేటప్పుడు డెఫినెట్గా కంపారిజన్ అనేది వస్తుంది. అండ్ చాలామంది తెలుగులో వాజా వన్ చూస్తున్నారు లైక్ హాట్స్టార్లో. సో సెకండ్ పార్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ మీరు ఎట్లా క్యారీ చేస్తున్నారంటే వైల్ డిస్కసింగ్? టు బి ఫ్రాంక్ అండి, డెఫినెట్గా ఏ మూవీ అయినా మనం చూసుకున్నాక బాగుంది అనేది మనకు అర్థమవుతుంది. బట్ ఎంత పెద్ద రేంజ్కి హిట్ అవుద్ది అనేది డెఫినెట్ మనం జడ్జ్ చేయలేం. మేము కూడా మూవీ అక్కడ నేను చూసినప్పుడు నాకు డిఫరెంట్ ఎమోషన్స్, లాస్ట్లో నాకు కూడా మొన్న చెప్పాను కళ్ళలో నీళ్ళు అన్నీ. కానీ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందని మా టీంలో కానీ ఎవరు కూడా అంత బిలీవ్ చేయలే. ఎందుకంటే అది ప్రేక్షకులు ఎంత రిసెప్షన్ ఇస్తారు అనేది వీ కాంట్ క్యాల్కులేట్. సో మాకు చెప్పాలంటే వెరీ హ్యాపీ. అసలు అంత ఉంటుందని అనుకోలేదు. డెఫినెట్గా మీరు అన్నట్టు కొంచెం ప్రెషర్ అయితే ఉంది. బట్ ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు వీఆర్ హ్యాపీ డెఫినెట్గా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సాహు గారు సార్ హియర్. సార్ ఇది మీరు ఇందాక చెప్తూ థర్డ్ పార్ట్ మొత్తం గర్ల్స్ తోటి ఉంటుంది, అంత గర్ల్ గ్యాంగ్ దిగుతుంది అన్నారు. అసలు ఎన్ని పార్ట్స్ ప్లాన్ చేశారు సార్? అట్లా ఇంకా అలా ఎంత ప్లానింగ్ లేదండి. ఓకే, థర్డ్ పార్ట్ గర్ల్స్తో తీస్తే బాగుంటుంది అనుకున్నాను. 2 పార్ట్స్ అబ్బాయిలు తీసాం కదా, థర్డ్ పార్ట్ అమ్మాయిల మీద ఆల్ సైడ్ ఆఫ్ స్టోరీ చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం అంతే. అంటే ఈ 2 పార్ట్స్ అబ్బాయిలకు సంబంధించి తీశారు కదా సార్, ఇంకా నెక్స్ట్ 2 పార్ట్స్ అమ్మాయిల మీద అలా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఓన్లీ 1 పార్టే అనుకుంటున్నారు ఇప్పుడు? యాజ్ ఆఫ్ నో థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ లేదండి ఇంకా. అంటే ఐ హియర్ 10 పార్ట్స్ ఉన్నాయని అంటే చెప్పి. అప్పుడు ఏముంది, ఫోర్త్ పార్ట్ అబ్బాయిలు అమ్మాయిలు కలిపి చేసి అలా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సాహు గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. అంటే సంక్రాంతి మీద అయింది, సమ్మర్ కూడా మీద అయింది. థ్యాంక్స్. అండ్ అంటే ఇలాంటి సినిమాలు తీసుకున్న మలయాళం మన తెలుగు వాళ్ళు కొన్ని అక్కడి నుంచి చాలా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సో మలయాళం అక్కడి నుంచి న్యాచురాలిటీ ఉంటుంది, ఇది ఉంటుంది, మన దగ్గర ఇది అని. సో వాట్ వాజ్ యువర్ టాక్ సార్? అంటే మలయాళం నుంచి ఇక్కడికి వచ్చి హిట్ అవుతున్నాయి, ఇక్కడ సినిమాలు ఎక్కువ తెలుగు ఆడియన్స్ తెలుగు సినిమాలని ఎక్కువ రిసీవ్ చేసుకోవట్లేదా ఏంటి? అంటే కొన్ని సినిమాలు మంచిగా ఉన్నా కూడా ఇక్కడ ఫ్లాప్ అవడం అనేది జరుగుతుంది. అంటే మన సినిమాలు అంటారండి. అంటే డెఫినెట్గా అక్కడ మూవీస్ మీరు తీసుకుంటే కొంచెం రియలిస్టిక్, అంటే డిఫరెంట్ అప్రోచ్ టు స్టోరీ తీసుకుంటాం. మన టైప్ ఆఫ్ మూవీస్ డిఫరెంట్గా ఉంటాయి. డెఫినెట్గా ఈ రెగ్యులర్ మూవీస్లా కాకుండా మన వాళ్ళు సడన్గా ఒక కొత్తగా ఫీల్ అయ్యి వాటిని ఎంకరేజ్ చేస్తాను నేనైతే అనుకుంటాను. వాళ్ళ టైప్ ఆఫ్ మూవీస్ని మన స్టైల్ ఆఫ్ మేకింగ్ వేరు కదండి కంపేర్ టు దే స్టైల్ ఆఫ్ మేకింగ్. బట్ కంగ్రాట్స్ సార్, మంచి సినిమా తీసుకొచ్చారు. అండ్ సవిన్ సార్, end part emotion was completely connected to the audience, the last which was there in the film. But do you left it with that proper ending for Telugu? Did you check that because the medicines need to be delivered to the person, so that was not there in Telugu part? So what was your point on Telugu according to what you have taken to the climax? Okay. He's given. He's told me only crying. This sister. அண்ணா வந்து இத்தனை உള്ളൂ. அந்த பையன் வந்து ரொம்ப இமோஷனலாக தான் அங்கே இருக்கு. അപ്പോൾ அதுக்கப்புறம் அவன் എന്തായാലും മരുന്ന് அந்த പയ്യനുக்கு കൊടുക്കിടും. ഓക്കെ ചേട്ടാ, ഇപ്പം മരുന്ന് കൊടുത്തിട്ടുണ്ട്. എന്തായാലും കൊടുക്കാൻ വേണ്ടി വന്നതാണ്. അപ്പോൾ ആള് പെങ്ങളുമായിട്ട് അത്ര ഇമോഷണലൊക്കെ സംസാരിച്ചല്ലേ, അപ്പോൾ ഒരു മിനിറ്റ് ഇരുന്ന് കരഞ്ഞോട്ടെ എന്ന് വിചാരിച്ച് അവിടെ ഇരുത്തിയതാ. Sahu garu, what he told is that it is a very important emotional scene in that movie. So without breaking the emotion, let it be like that only. If we show again, if he is going to give the medicine, it will cut the flow of the emotion. That's why he kept it to the audience thought. Audience can think that he will later give the medicine. Maria garu here. I think
you got the phenomenal response during the interval scene, you know. So what was the reaction when you visited theaters during the intervals? I was so happy. But you met Ram Charan on the sets of Pethi, right? You met Ram Charan Yeah, on the yeah. sets of Pethi, and that was your most of for you people. It was a first time interaction. So how was his reception for you guys? We all were happy. It was very great to watch him. Like my childhood onwards, I am his great fan. So yeah, Any one of you can share your experience with Yeah. Charan? Yeah, actually, like she said, I think she has written in his Instagram also. It was very happy for her growing up, seeing his in screen. Finally met him. So we are also very happy because I also told Ram Charan Garu that my first Telugu movie I watched was Magadira. So we are very, very thankful to Ram Charan Garu for taking his precious time. And that when we whole team went there, thanks to Archana Garu also who made that arrangement possible. So we as part of Malayalam industry, we thank Ram Charan Garu for supporting us, for welcoming us for Telugu industry. Sahu garu, congratulations to the whole team for this extraordinary blockbuster. I extend my heartfelt congratulations to all of the team here who are part of the film. ఇప్పుడు మీ వరకు వస్తే రామ్ చరణ్ గారికి సినిమా చూపించారా, ఆయన చూసారా, లేకపోతే ఊరికే ప్రైమా ఫేసి మీరు టీం తీసుకెళ్ళారు కాబట్టి వాళ్ళందరితోని టైం స్పెండ్ చేశారా? ఈజ్ హీ గోయింగ్ టు సీ ద ఫిల్మ్ ఆర్ యూ షోన్ ఇట్ టు హిమ్? లేదండి, చరణ్ గారు ఇంకా సినిమా చూడలా. ఓకే, ముందైతే మేము ఇలా సినిమా తీసాము అని తను చెప్తానికి అంతా తీసుకెళ్ళాం వీళ్ళందరినీ, వాళ్ళు కూడా ఎక్సైట్ అవుతారని. డెఫినెట్గా ఆయన టైం స్పెండ్ చేశారు అండ్ సినిమా చూస్తాను, ఎందుకంటే మేము తీసుకెళ్ళిన షూటింగ్లో ఉన్నారు. అదే ఆయన డే అండ్ నైట్ డ్యాన్స్ ఏదో సాంగ్ చేస్తున్నారు. సో దాంట్లో ఉండటం వల్ల ఆయన కుదరలేదు. ద వీకెండ్ నేను సినిమా చూస్తా అని చెప్పారు. యా చూస్తా అన్నారు. తర్వాత ఇప్పుడు తెలుగులో కూడా చాలా మంది కుర్రాళ్ళు మంచి మంచి కథలు పట్టుకు తిరుగుతున్నారు. నిన్న కూడా ఒక డైరెక్టర్ నాకు ఇంటర్వ్యూ ఇస్తూ చాలా మంచి కథలు ఇంకా కృష్ణానగర్లోని మణికొండలోని ఉన్నాయి సార్, బట్ సరైన హుక్కు లేక కనెక్టింగ్ పాయింట్ లేక వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. మీరు అలాంటి ప్లాట్ఫామ్ ఏదైనా క్రియేట్ చేస్తారా యంగ్ డైరెక్టర్స్కి? ఎందుకంటే ఇప్పుడు అక్కడ అంత మంచి వేవ్ నడుస్తుంది అండ్ ఇక్కడ కూడా నిన్న రిలీజ్ అయిన తిమ్మనాపల్లి టీవీ ఆ సినిమా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ మీలాంటి స్ట్రాంగ్ పీపుల్ వెనకాతలు ఉంటే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ గట్ట వస్తుంది కదా, అలాంటిది మీరేమి ఆలోచిస్తున్నారా సార్? ప్రస్తుతానికి ఏం చేయలేదు సార్ ఆ విధంగా, బట్ డెఫినెట్గా మీరు అన్నట్టు ఇప్పుడు ప్లాన్ చేస్తామండి. ఎట్లా అందరు రీచ్ అవ్వాలి, మాకు స్టోరీస్ ఎట్లా పంపించాలనేది ప్లాట్ఫామ్ తయారు చేసి మేము వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతాం అనేది డెఫినెట్లీ తెలిసి ఓకే ప్లాన్ చేస్తాం. డైరెక్టర్ సార్ 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 ఇది தமிழ்లో தமிழ் புரியுதா சார்? புரியும். கொஞ்சம் கொஞ்சம் புரியுமா, நல்லா புரியுமா? கொஞ்சம் கொஞ்சம் புரியும். கொஞ்சம் கொஞ்சம் தான் புரியும். ఓకే, ఇల్లే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ హిట్, సెకండ్ పార్ట్ హిట్, ఇప్పుడు அந்த மாதிரி ட்ராக்லோனே போகணுமா, இல்லாமல் இன்னொரு ட்ராக் இன்னொரு ஸ்டோரி மாதிரி எடுத்துட்டு பணம் பண்ண போகிறதுக்கு ஏதாவது யோசனை படுறாங்க? பணம் எதுவும் தேவையில்லை, ஆனால் நிறைய நல்ல படம் பண்ணணும் தான் ஆசை இருக்கு. ஓகே, இல்லை இன்னும் இந்த ஜானரில் கம்ஃபர்ட் எடுத்தாச்சு நீங்கள். அந்த மாதிரி போட்டு தேர்ட் பார்ட்டு கேர்ள்ஸு, ஃபோர்த் பார்ட்டு கேர்ள்ஸு பாய்ஸு அவர் அனௌன்ஸ் பண்ணிட்டார் இப்போ தான். அப்படி தான் அந்த ட்ராக்லன்னு இல்லை இல்லை, நான் வந்து இல்லை, அது டைரக்ட் பண்ணதை என் கூட இருக்கணும் ஒரு புதுசான ஒரு ஆள் தானே. பார்ட் 3 டைரக்ட் பண்ணது. இன்னும் இது எந்த மாதிரி ஜானர் உங்களுக்கு ரொம்ப பிடிக்குது? எனக்கு எல்லா ஜானருமே பிடிக்கும், ஆனால் என்ன இருக்கு நெக்ஸ்ட் படத்துக்கு யோசனை என்ன இருக்கு? இதான் மூட்ல போறாங்க தானே நீங்க? இல்லை, இந்த மாதிரி மூடொന്നും எனக்கு தேவையில்லை, ஏதாவது புதுசாக ஏதாவது ட்ரை பண்ணணும் தான் ஆசை இருக்கு. ஓகே ஓகே ஓகே. And all of you, more particularly that black shirt boy, you have done very well in the film, and the girl, you're all fantastic in all your independent distinctions. You're all very good. Congratulations. Thank you very much. Yeah, Srinath, weren't you hesitant being the reference of Johnny Sins in the film?
What? Weren't you hesitant about No, playing? no, nothing like that. Yeah, because we know that it's part doing as a fun thing, and later it comes to a closure also. So I am very happy because Cool. Okay, thank you. Close.